నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ ఇంకా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఏంటి వాయిస్ ఓవర్ లేదు, మధ్యలో ఏమైనా మిస్టేక్ జరిగిందా అని అనుకుంటున్నారు కదా. అలా అయితే ఏం లేదండి, నేనేం మిడిల్లో ఒక ఫ్యూ సెకండ్స్ అలా కట్ చేశాను అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ విలేజ్లలో ఎట్లా ఉంటుంది ఆ బర్డ్స్ కానీ పిచ్చుకల కానీ సౌండ్ భలే ఉంటుంది కదా. ఆ సౌండ్ మీకు వినిపించడం కోసం అని చెప్పేసి ఒక ఫ్యూ సెకండ్స్ అయితే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఆపేసాను అనమాట. నిజంగా చెప్తున్నా కదా, విలేజ్లలో చూడడానికి మార్నింగ్ రొటీన్ కానీ మార్నింగ్ వైబ్స్ కానీ చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే ఇంకా అలారం కూడా అవసరం లేదనమాట. నేను కూడా డైలీ అలారం అయితే అస్సలు యూజ్ చేయ. మార్నింగ్ లేవగానే మా విండోస్ దగ్గర కానీ ఇంకా వెంటిలేటర్ డ్రెస్ దగ్గర కానీ పిచ్చుకలతోని సౌండ్స్తోనే అయితే నాకైతే డే అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఒక మంచి మోటివేషన్ స్పీచ్ లాంటిది. స్పీచ్ అంటే స్పీచ్ అనాలో లేదో నాకైతే తెలియదు, కానీ నా లైఫ్లో జరిగింది అనమాట. ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ అనమాట. అసలు నేను ఎట్లా ఎంత బద్ధకంగా అయిపోయినో దాని గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నిండి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యూ వీక్స్ బ్యాక్ అసలు ఏమైందంటే, నేను కొత్తగా అంటే నేను స్టార్ట్ చేసి చాలా ఇయర్సే అవుతుంది. కానీ నేను కంటెంట్ పెట్టి చేయబట్టి అయితే కొన్ని మంత్సే అవుతుంది కదా. దానికోసం కష్టపడుతూ నేనైతే నిజంగా అసలు ఏం చేస్తున్నానో నాకే తెలియకుండా జరిగిపోతుందనమాట. ఎట్లయినా సరే యూట్యూబ్లో సక్సెస్ కావాలి, మంచి మంచి వీడియోస్ తీయాలి, మంచి కంటెంట్తో వీడియోస్ తీయాలి, మన వీడియో క్లారిటీ ఉండాలి, మన వాయిస్ బాగుండాలని చెప్పేసి ఫోన్కి అయితే ఫుల్ అడిక్ట్ అయిపోయాను అనమాట. నేను ప్రతి ఒక్క వీడియో నేను ఫోన్లోనే చూసి నేర్చుకుంటున్నా. ఇంకా అలా ఫోన్కి అడిక్ట్ అవుతూనే ఉందన్నమాట. అసలు అవసరం లేని వీడియోస్ కూడా చూసుకుంటూ నిజంగానే బద్ధకం అనిపించింది. నేను చేసే వర్క్ని కూడా నాకు దూరం పెట్టి ఫోన్కి అడిక్ట్ అయిపోయి నిజంగానే చాలా బద్ధకం అయిపోయిందా అని చెప్పేసి ఈ లేజినెస్ వల్ల నేను డైలీ చేసుకునే వర్క్స్ కూడా నాకు చాలా బోరింగ్గా అనిపించేది అనమాట. అంటే మార్నింగ్ చేసుకునే పని సర్లే చేసుకుంటామా వెళ్ళే ఆఫ్టర్నూన్, ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఈవినింగ్ చేసుకుంటామా వెళ్ళే, ఇంకా ఈవినింగ్ సరికి సరే నైట్ చేసుకుంటామా వెళ్ళే అని చెప్పేసి ఇలా పోస్ట్పోన్ చేస్తూ ఉండడమే సరిపోయిందనమాట. దీనికి రీజన్ ఏంటి అని చెప్పేసి నేనైతే చక్కగా కూర్చొని ఆలోచించాను అనమాట. ఎక్కువ ఫోన్ చూడకుండా, అంటే ఎవరైనా సరే నేననే కాదు ప్రతి ఒక్కరు మనం ఫోన్లో ఏదైనా వీడియో చూస్తుంటే మనకు అది ఆ వీడియో ఏమైనా యూస్ఫుల్ అవుతుందా అని చెప్పేసి ఆ వీడియో యూజ్ అయితేనే చూడాలి. అలా కాకుండా యూజ్ లేని వీడియోస్, ఇంకా అసలే అవసరం లేని అనే వీడియోస్ చూడడం వల్ల నిజంగా మన టైం వేస్ట్, అలాగే స్ట్రెస్ అవుతాం కదా అని చెప్పేసి చాలా అనుకున్నా అనమాట నేనైతే. ఇక ఈ మాటలు వచ్చేసి ఇవన్నీ ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ అనమాట. అప్పటివి నేనైతే రియలైజ్ అయిన తర్వాత మీరు కూడా ఎంతో కొంత రియలైజ్ అవుతారని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక ఆ లేజీ వల్ల పనినైతే చాలా వరకు దూరం పెట్టినా అని చెప్పినా కదా, అలా దూరం పెట్టకుండా ఎప్పటి పనిని అప్పుడే మనం ఫినిష్ చేసుకున్నాం అనుకో, ఎట్లాంటి హడావిడి లేకుండా ఉంటుంది, మనసు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. ఏ పనిలో అయినా సరే దేంట్లో అయినా సరే మనని మనం మోటివేషన్ చేసుకోవాలన్నమాట. ఓహో ఈ పని ఉందా, ఈ పని కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇది ఉంటుంది, పని అయిపోయిన తర్వాత ఇలా చేసుకోవచ్చు, ఒకటి తర్వాత ఒకటి ఏంటి అని చెప్పేసి మనం స్టెప్ బై స్టెప్ మనమే ముందుగా ఒకసారి ఆలోచించి పెట్టుకోవాలి. అలా చేసుకోవడం వల్ల నిజంగా చాలా టైం దొరుకుతుంది. నెక్స్ట్ రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం ఉంటుంది. యూట్యూబ్ కరెక్ట్గా కంటెంట్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే అసలు నాకు టైం అనేది అస్సలే ఉండేది కాదనమాట. ఒకదాని వెంబటి ఒకటి పని కాకపోతే ఇంకా వీడియో షూట్ చేయడము, ఇంకా వీడియో ఎడిటింగ్ చేయడము, ఇంకా నాకు వర్క్ కూడా నేను కరెక్ట్గా షెడ్యూల్ చేసుకునేదాన్ని కాదని ఫస్ట్ చేసే పని వెనకాల చేసేదాన్ని ఫస్ట్ చేసేదాన్ని. ఇలా చేయడం వల్ల నాకేమైందంటే చాలా స్ట్రెస్ అయిపోయినా, నిజంగానే చాలా బద్ధకం వచ్చేసిందని చెప్పేసి నేను అనుకున్నా. అలా కాకుండా మన టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే, వీడియోస్కి ఈ టైంలో వీడియోస్ తీసుకోవాలి, ఈ టైంలో కిచెన్కి సంబంధించిన వర్క్, ఈ టైంలో బయట వర్క్ అని చెప్పేసి నేనైతే
టైం షెడ్యూల్ చేసుకోవడం వల్ల నిజంగా నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎట్లాంటి స్ట్రెస్ లేకుండా నేనైతే ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను. స్టార్టింగ్లో అయితే నేను చెప్పినా కదా, నిజంగానే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే నాకు వీడియోస్ తీసుకోవడానికి కానీ ఎడిటింగ్ కానీ అంతగా తెలియదు కాబట్టి ఏ టైంలో పడితే ఆ టైంలో వీడియోస్ కానీ ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ నైట్ 11-12కి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఏమంటారు మూమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అట్లా కాకుండా నేను ఇప్పుడు టైం షెడ్యూల్ చేసి పెట్టుకున్నా కదా, ఎట్లాంటి బద్ధకం లాంటివి ఇట్లాంటివి లేకుండా నేనైతే ఇప్పుడు ఈజీగా చేసుకోగలుగుతున్నా. ఈ పనైనా కాదు, ఏ పనైనా సరే, ఏ పనిలో అయినా సరే మనని మనం మోటివేషన్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ పని అయిన తర్వాత వచ్చే రిజల్ట్ని మనం ఫస్టే ఊహించుకోవాలి. అలా చేయడం వల్ల పని ఎలాంటి లేజినెస్ ఉండకుండా ఫాస్ట్గా చేసుకోగలుగుతాం. అలాంటి బద్ధకం అలాంటి ఆలోచనలు ఏవి లేకుండా మన మైండ్ అయితే ఫ్రెష్ అవుతుంది అనమాట. మెయిన్గా నేనైతే ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను, మనం లేజీగా ఉండొద్దు అంటే ఖచ్చితంగా ఫోన్ అయితే ఎక్కువగా అడిక్ట్ చేసుకోవద్దు అనమాట. మనకు ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకే ఫోన్కి మనమైతే చూడాలి. నెక్స్ట్ ఏంటి అంటే నిద్ర అనమాట. మనిషికి ఖచ్చితంగా ఒక 5 నుంచి 6 గంటల నిద్ర అనేది కంపల్సరీ ఉండాలి. నిద్ర ప్రాపర్గా లేకపోతే నిజంగా లేజీ అనేది ఖచ్చితంగా వస్తుంది. నిద్ర కూడా కరెక్ట్గా ఉంటే ఎట్లాంటి బద్ధకం లాంటివి లేకుండా హ్యాపీగా ఉంటుంది. ఇంకొకటి లాస్ట్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా మనకు అనేది లేజినెస్ వస్తుందన్నమాట. కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఇట్లాంటి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ 3 ఖచ్చితంగా మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా ఎట్లాంటి లేజినెస్ లేకుండా హ్యాపీగా మీ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయగలుగుతారు. నేను చెప్పినా కదా, ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ కూడా నేను కూడా అట్లే ఉంటుండే అనమాట. ఈ 3 స్టెప్స్ నేను నేర్చుకున్న తర్వాత నేను కూడా ఇప్పుడు హ్యాపీగా నేనైతే ఎట్లాంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా నేను మోటివేషన్ చేసుకుంటూ ఇట్లా హ్యాపీగా అయితే ఉంటున్నాను. ఖచ్చితంగా ఈ టిప్స్ కూడా మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నా. నేను నా డైలీ రొటీన్ అయిపోగానే మధ్యలో మిగిలిన 1-2 అవర్స్లో ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ చేసుకోవాలని చెప్పేసి ముందుగానే నేను ప్లాన్ చేసి పెట్టుకుంటా. ఒకటి వచ్చేసి హోమ్మేడ్గా నెయ్యి చేయాలి అనుకున్నా. ఇంకోటి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నిండుకున్నదనమాట. అది కూడా తీసుకొని ఇంకా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలనుకున్నా. ఈ 2 పనులు నేను ఫస్ట్ డే మార్నింగే అనుకొని నా మార్నింగ్ రొటీన్ అయిపోయిన తర్వాత ఇవైతే వర్క్స్ అయితే నేను స్టార్ట్ చేసిన. ఇంకా హోమ్మేడ్ గీ అయితే ఎట్లా ప్రిపేర్ చేయాలని చెప్పేసి మన ఛానల్లో ఉంటుంది, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. హోమ్మేడ్గా నెయ్యి ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు కరివేపాకు వేస్తే టేస్ట్ అయితే బాగా వస్తుందంట. నాకైతే మా అత్తమ్మ చెప్పింది టిప్పు. నేనైతే ఇట్లానే ఫాలో అవుతా. ఎవరైనా మీకు నచ్చితే ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఒక పక్క అయితే నెయ్యి పెట్టేసి ఇంకొక సైడ్ అయితే నేను, మా బాపమ్మ, మా హైదరమ్మ ముగ్గురం కలిసి అల్లమెల్లిపాయలు అయితే తీస్తున్నాము. మా విలేజ్ వచ్చేసి టౌన్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇంకా వెజిటేబుల్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ ఇంకా వేరే ఏవైనా సరే అమ్మడానికి చాలా అంటే చాలా తక్కువగానే వస్తాయన్నమాట బండ్లు. ఇంకా ఈ ఉల్లిపాయలు అల్లమెల్లిపాయ మాత్రం వీక్లీ ఒకసారి, వీక్లీ 2 టైమ్స్ అలా వస్తూనే ఉంటాయి. ఇవి కూడా చాలామంది టౌన్కి వెళ్ళే తెచ్చుకుంటారనమాట. టౌన్ చాలా దగ్గరగా ఉండడం వల్ల టౌన్కే వెళ్ళి తెచ్చుకుంటారు. వెళ్ళలేని వాళ్ళు ఊళ్ళోకి వచ్చినాయి అయితే తీసుకుంటారు. ఇంకా నేనైతే ఇక్కడే తీసుకున్నాను. పెళ్ళి కాకముందు అయితే అసలు అల్లమెల్లిపాయ పేస్ట్ అసలు తీసేదాన్ని కాదనమాట. నేను పెళ్ళైన తర్వాత కూడా మా అత్తమ్మ ఉన్న రోజులు మా అత్తమ్మనే చూసుకునేది. ఇప్పుడు అత్తమ్మ లేని లోటు నిజంగానే తెలుస్తుంది. అత్తమ్మ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా అల్లమెల్లిపాయ మొత్తం మా అత్తమ్మనే తీసి నాకు ఇస్తుంది. ఓన్లీ మిక్సీకి వేయడం వరకు నేను వేసేదాన్ని అనమాట. ఈ వెల్లుల్లిపాయలు తీయాలంటే నిజంగా ఫింగర్స్ అయితే చాలా అంటే చాలా నొప్పి పెడతాయి కదా. నేను ఏం చేశాను అంటే వెల్లిపాయలన్నీ ఒలిచిన తర్వాత వాటికి ఆయిల్ అప్లై చేసి ఒక 1 అవర్ ఎండలో పెట్టిన తర్వాత క్లాత్లో అన్ని ఎల్లిపాయలన్నీ పోసి అటు ఇటు కొట్టేసిన. అలా కొట్టడం వల్ల వాటికి ఉన్న పొట్టు అంతా రాలిపోయింది. చాలా వరకు 50% అయితే రాలిపోయింది. ఇంకా తర్వాత బాపమ్మ ఇంకా చాటలోకి వేసి చెరిగిన తర్వాత అన్నీ తీసిన తర్వాత అయితే మిక్సీకి పట్టేసిన. మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 kgs కదా, ఒక బాక్స్ మొత్తం నిండిందనమాట. నాకు అవసరం వచ్చింది నేను ఉంచుకొని మిగతాది మొత్తం మా అత్తమ్మకైతే పంపించేసిన. ఇంకా ఈ పని అయిపోయాక నాకైతే చాలా టైం మిగిలింది. చాలా బోరింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు ఇష్టం వచ్చిన వర్క్ చేయాలి అనిపించింది. అందుకే ఈ స్విచ్ బోర్డ్ పెయింటింగ్ అయితే నేను ఎప్పటి నుంచో అనుకున్నా వేయాలని చెప్పేసి. సింపుల్గా ఒకటైతే నేను ఫోటో నా గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అదే పిక్ని నేనైతే డ్రా చేసుకొని వేసా, పాండా అనమాట. అది వేసిన మా బావని ఎట్లుంది బావ అని అడిగితే, నువ్వు వేసిన డ్రాయింగ్ కంటే కింద పిల్లలు వేసారు కదా ఆ డ్రాయింగ్ చాలా బాగుంది అన్నాడు. అదే అండి మా పిల్లలు పెన్సిల్ ఇంకా స్కెచెస్ క్రేయాన్స్తోని కింద అయితే ఊరికే అలా లైన్స్ గీసారనమాట. ఆ డ్రాయింగ్ బాగుందంటే నేను వేసిన దానికంటే. ఆ పనులన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి షెడ్యూల్ చేసుకుంటే నిజంగా హ్యాపీగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు? నేను చెప్పింది నిజమే కదా? కామెంట్లో షేర్